మిల్క్ షేక్ ఎలా చేయాలి అంటే అండి, సో మనం ఈ బనానా ఇలా కట్ చేసుకొని, ఇలాగే సపోటా ముక్కలు కూడా అలా కట్ చేసుకొని, కొంచెం షుగరు అలాగే కొంచెం మిల్క్ తీసుకొని, సో ముందుగానే బాయిల్ చేసుకోవాలి మిల్క్. సో బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని, సో మిక్సీ తీసుకొని ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్న ఏవైతే ఉంటాయో ఈ ముక్కలన్నీ ఇట్లా మిక్సీలో వేసుకోవాలన్నమాట. సో సపోటా ముక్కలు అవి, సో అవి బనానా ముక్కలు, అలాగే షుగర్ అన్నమాట. సో జనరల్గా ఖర్జూరం ముక్కలు వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఖర్జూరం లేని పక్షంలో మనం షుగర్ కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసుకొని మళ్ళీ చల్లారి పెడతామో ఆ మిల్క్ వచ్చేసి జార్లో వేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో వేసి పెట్టి ఒక 2 మినిట్స్ ఒక 1 మినిట్ లేదా కొంచెం, సో అట్లా మిక్సీ తిప్పిన తర్వాత సో ఇట్లా తీసుకొని ఇట్లా గ్లాస్లో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. చాలా బాగా ఇన్స్టెంట్గా ఎనర్జీ, సో చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇలా సర్వ్ చేసుకొని తాగినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. చిన్న ఒకసారి టేస్ట్ చేయి.